శాంతి. మురళీ డేట్ 12/4/21. मीठे बच्चे, तुम्हारी एक वंडरफुल यूनिवर्सिटी है जिसमें बिगड़ी को बनाने वाला भोलानाथ बाप టీచర్ बनकर तुम्हें पढ़ाते हैं. ఈరోజు ముఖ్యంగా బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీది ఈ అద్భుతమైన యూనివర్సిటీ ఇందులో పాడైపోయినటువంటి వారిని ఉన్నతంగా తయారు చేస్తున్నారు. స్వయం భోలానాథుడైన బాబా టీచరై చదివిస్తున్నారన్నమాట. ఇది చాలా అద్భుతమైన యూనివర్సిటీ. ఇక్కడ పాడైపోయిన వారిని ఉన్నతంగా తయారు చేస్తున్నారు. స్వయంగా భోలానాథుడైన బాబా టీచరై చదివిస్తున్నారు. तुम्हारा ए वंडरफुल यूनिवर्सिटी है जिसमें बिगड़ी को बनाने वाला भोलानाथ बाप टीचर बनकर तुम्हें पढ़ाते हैं. प्रश्न, इस कयामत के समय में तुम बच्चे सभी को कौन सा लक्ष्य देते हो? ఈ అంతిమ సమయంలో పిల్లలైన మీరు అందరికీ ఏ లక్ష్యాన్ని ఇస్తారు? ఈ అంతిమ సమయంలో పిల్లలైన మీరు అందరికీ ఏ లక్ష్యాన్ని ఇస్తారు? कौन सा लक्ष्य? उत्तर, हे आत्माएं, अब पावन बनो. पावन बनने बिगर वापस जा नहीं सकते. జవాబు ఏంటంటే, హో ఆత్మల్లారా, ఇప్పుడు పావనంగా అవ్వండి. పావనంగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళేది లేదు. आधा कल्प का जो रोग लगा हुआ है उसमें मुक्त होने के लिए तुम सबको 7 रोज बट्टी में बिठाते हो. అర్ధకల్పం యొక్క రోగం ఏదైతే పట్టి ఉందో, ఆ రోగం వచ్చి ఉందో, దాని నుండి ముక్తి పొందడం కోసం మీరు 7 రోజుల బట్టీలో కూర్చోబెడతారు. पतितों को संग से दूर रहे, कोई भी याद ना आए, तब कुछ बुद्धि में ज्ञान की धारणा हो. ఇంకా ఏమని చెప్తారంటే, పతితుల సాంగత్యం నుండి దూరంగా ఉండండి. ఎంత వీలైతే అంత ఏమీ గుర్తురాని విధంగా, అప్పుడు ఎంతో కొంత బుద్ధిలో జ్ఞానం ధారణ అవుతుంది అనేది మీరు ఈ అంతిమ సమయంలో తెలియచేస్తారు. ఇదే లక్ష్యం కావాలన్నమాట. ఓ ఆత్మల్లారా, పావనంగా అవ్వాలి. ఇప్పుడు పావనంగా అవ్వకుండా ఇంటికి తిరిగి వెళ్ళేది లేదు. ఎందుకంటే అర్ధకల్పం నుండి రోగాలు ఏవైతే పట్టి పీడిస్తున్నాయో, అవగుణాల రూపీ రోగాలు, వాటి నుండి ముక్తి పొందాలి అంటే బట్టీలో కూర్చోవలసిందే. 7 రోజుల బట్టీలో. ఈ 7 రోజుల బట్టీలో కూర్చున్నప్పుడు పతితుల సాంగత్యం నుండి దూరంగా ఉండాలి. ఆ విషయాలేమి గుర్తు రాని విధంగా, అంటే సాకారంగా బ్రహ్మ బాబా ఉండే రోజుల్లో 7 రోజుల కోర్స్ ఇచ్చేవారనమాట. దాన్నే బట్టి అంటున్నారు బాబా. ఆ సమయంలో ఇంటికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. అంటే సెంటర్లోనే ఉంచి కోర్స్ ఇచ్చేవారనమాట. వాళ్ళు ఇంకా పక్కా అయిపోయేవారు, బుద్ధిలో బాగా ధారణ అయ్యేది అన్నమాట. గీత్, తునే రాత్ గవాయి సోకే, మీరు నిద్రిస్తూ రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఏ बच्चों को किसने कहा? क्योंकि स्कूल में बैठे हुए हैं तो जरूर टीचर ने कहा. ఓం శాంతి అని ఎవరన్నారు మీతో? ఎందుకంటే ఇక్కడ స్కూల్లో కూర్చున్నారు కదా, మరి తప్పకుండా టీచరే చెప్పి ఉండొచ్చు.
प्रश्न उठता है, ఏ టీచర్ ने कहा, बाप ने कहा, వా సద్గురు ने कहा. మరి తప్పకుండా ప్రశ్న కూడా వస్తుంది, ఇది బాబా అన్నారా, టీచర్ అన్నారా, లేక సద్గురువా అని. बच्चों को बुद्धि में पहले पहले ये आना चाहिए, हमारा बेहद का बाप है, जिनको परमपिता परमात्मा कहा जाता है. बाप और शिक्षक सद्गुरु भी है. అయితే ఏ విషయం పిల్లలైన మీకు తెలుసు, పరంపిత పరమాత్మ మన తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అని. ये तुम्हारा बुद्धि में है. जो स्टूडेंट है और कॉलेज यूनिवर्सिटी में टीचर पढ़ाते हैं, उनको कोई फादर व गुरु नहीं कहेंगे. ये है ही पाठशाला या यूनिवर्सिटी कहो, कॉलेज कहो, पढ़ाई पढ़ा रही है ना. पहले पहले ये समझना है, पाठशाला में हमको कौन पढ़ाते हैं. बच्चे जानते हैं ये निराकार जो सभी आत्माओं का बाप है, सर्व का सद्गति दाता है, और हमको पढ़ा रही है. అయితే ఇది మీరు స్టూడెంట్స్ అయి కూర్చున్నారు, కాలేజ్ అనండి, యూనివర్సిటీ అనండి, స్కూల్ అనండి, ఇక్కడ టీచర్ అయి బాబా చదివిస్తున్నారనమాట, మీరు చదువుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నతంగా తయారు చేయడం జరుగుతుంది. సర్వుల సద్గతి దాత అయినటువంటి బాబా స్వయంగా కూర్చొని ఇక్కడ చదివిస్తున్నారనమాట. రచయిత మరియు రచన యొక్క నాలెడ్జ్ ఇస్తున్నారు. అయితే దీని ద్వారా పాడైపోయినటువంటి మన భాగ్యం ఏదైతే ఉందో అది ఉన్నతంగా తయారు చేయబడుతుంది. పిల్లలైన మీకు స్వయం అర్థం చేసుకునేది బుద్ధి వచ్చింది కదా, అర్థం చేసుకోగలరు కదా. బాబా చదివిస్తున్నారు, ఈ సమయంలో ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుకుంటుంది అని. ఎందుకంటే మీరు రచయిత అయినటువంటి బాబా ద్వారా ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం వింటున్నారు. तुम बच्चों ने जन्म लिया बाप के पास, तुम बुद्धि से जानते हो हम सभी आत्माओं का और बाप है, जिनको ज्ञान सागर नॉलेजफुल कहा जाता है. పిల్లలైనటువంటి మనము బాబా దగ్గర జన్మ తీసుకున్నాం, ఈ అలౌకిక జన్మ లభించింది. మరి బుద్ధి ద్వారా తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి, స్వయం పరమాత్మయే జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని కూడా చెప్తారు కదా ఇంగ్లీష్లో. ज्ञान का सागर है, पतित पावन है, ज्ञान से ही सद्गति होती है, मनुष्य पतित से पावन बनती है. अब तुम बच्चे यहाँ बैठे हो और कोई स्कूल में किसको बुद्धि में नहीं रहता है, हमको ज्ञान सागर निराकार बाप पढ़ा रही है. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి, మేము స్కూల్లో కూర్చొని చదువుకుంటున్నాము అని. కానీ ఏ స్కూల్లో కూడా ఎవరి బుద్ధిలోని ఈ విషయం రాదంట, జ్ఞానసాగరుడే స్వయం మాకు చదివిస్తున్నారు అని. ఈ విషయం మీరు అర్థం చేసుకున్నారు కదా అంటున్నారు బాబా. तुमको ही समझाया जाता है, काश भारत और आम सारी दुनिया में ऐसा कोई भी नहीं समझेंगे, हमको निराकार परमात्मा पढ़ाते हैं. మీరు అర్థం చేసుకున్న విధంగా ఇంకెవ్వరు కూడా అర్థం చేసుకోలేరు, మొత్తం ప్రపంచం లెక్కలో చూసిన. అలాగే విశేషంగా భారతదేశం, మాకు నిరాకార పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు అని. ఎందుకంటే వారిని చదివించేవారు మానవ మాతృలు కదా, ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఇలాంటి జ్ఞానం ఇంకెక్కడా కూడా లభించదు, ఆత్మ చదువుకునేటటువంటి జ్ఞానం, ఇది ఆత్మకు సంబంధించింది. వాస్తవానికి అక్కడ కూడా ఆత్మే చదువుకుంటుంది శరీరం ద్వారా, కానీ ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి లేదు, ఆత్మే చదువుతుంది అని. ఇక్కడ ఆ జ్ఞానం అర్థం చేసుకొని మనం ఈ చదువుకోవడం జరుగుతుంది అన్నమాట. అన్ని ఆత్మే చేస్తుంది, సకల కార్య వ్యవహారాలు ఆత్మే చేస్తుంది. फलानी नौकरी आत्मा करती है ऐसा कहेंगे ना, इन ऑर्गन्स द्वारा उनको तो ये रहता है हम फलाना है, जब अपना नाम रूप याद आ जाता है, हम ये करते हैं, हम ऐसा करते हैं, शरीर का नाम ही याद आ जाता है. परंतु रॉन्ग है ना. వాస్తవానికి శరీరం యొక్క రూపం, శరీరం యొక్క పేరే తీసుకుంటారు. పలానా వాళ్ళు పలానా నౌకరి ఉద్యోగం చేస్తున్నారు, పలానా పని చేస్తున్నారు అని. పలానా వాళ్ళు అని ఆ పేరుతో కానీ రూపంతో కానీ తలుచుకోవడం జరుగుతుంది. వెంటనే
వారే గుర్తొస్తారు, వారి శరీరం గుర్తొస్తుంది. కానీ వాస్తవానికి ఇది రాంగ్ అంటున్నారు బాబా. హ్మ్. हम तो पहले आत्मा है ना, పీछే ఏ శరీర్ లియా హై. మనం మొదట ఆత్మలమే కదా, తరువాతే ఈ శరీరం తీసుకున్నాము. शरीर का नाम बदलता रहता है, ఆత్మ కా నామ్ తో నహీ బదల్తా. శరీరం యొక్క నామరూపాలు మారుతూ ఉంటాయి, కానీ ఆత్మది మాత్రం ఎప్పటికీ మారదు. ఆత్మతో ఏక్ ही है. बाप ने कहा है मुझ आत्मा का एक ही नाम शिव है, ये सारी दुनिया जानती है. बाकी इतने सब नाम शरीर पर रखे जाती है. शिव बाबा को तो शिव ही कहेंगे ना बस. उनका कोई शरीर नहीं दिखाई पड़ता है. ఆత్మ అంటే ఆత్మే, ఆత్మకి వేరే పేరేమీ లేదు. కానీ శివబాబా విషయం వచ్చేసరికి శివ అని సంబోధించడం జరుగుతుంది. ఇది నా ఆత్మ యొక్క పేరు, ఇది ప్రపంచం అంతా కూడా తెలుసుకున్న విషయమే అంటున్నారు బాబా. ఇంకా మిగిలిన అనేక నామరూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శరీరానికి సంబంధించినటువంటివి. శివబాబా కోసం యథార్థంగా తెలియదు, కానీ శివ అని సంబోధిస్తూ ఉంటారు, శివ శివ అని అంటూ ఉంటారు, బస్ ఇంకేమీ తెలుసుకోరు అంటున్నారు బాబా. అయితే శివుడికి శరీరం అనేది చూపించరు, కేవలం లింగ రూపం మాత్రమే చూపిస్తారు. మనుషుకే ఊపర్ నామ్ పడితే హై, ఆత్మకే ఊపర్ క్యా పడితే హై. మానవుల కోసమైతే ఆ శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది మనుషులకి, కానీ బాబా విషయంలో పేరు అనేది ఉండదు. ఆత్మకి పేరు ఎలా అయితే ఉండదో బాబా కూడా మరి శరీరం ధరించరు కదా. హమ్కో ఫలానా టీచర్ పడా రహీ హే, నామ్ లేంగేనా. చదువుకునే సమయంలో మాకు ఫలానా టీచర్ చదివిస్తున్నారు అని పేరు తీసుకుంటారు కదా. వాస్తవమే ఆత్మ शरीर के द्वारा टीचर का काम करते हैं, उनकी आत्मा को पढ़ाते हैं. వాస్తవానికి ఆత్మే కదా శరీరం ద్వారా ఆ టీచింగ్ చేసేటటువంటి పాత్ర అభినయిస్తుంది. వారి ఆత్మను చదివించడం జరుగుతుంది. సంస్కార్ ఆత్మా మే హోతీ హై, ఆర్గన్స్ ద్వారా పढ़ाती है, पाठ बजाती है संस्कार अनुसार. परंतु देह पर नाम जो पड़े हैं उन पर सारे धंधे आदि चलते हैं. సంస్కారం అనేది కూడా ఆత్మలోనే నిండి ఉంటుంది. ఈ కర్మేంద్రియాల ద్వారా ఆత్మే చదువుకుంటుంది మరియు చదివిస్తుంది, పాత్ర అభినయిస్తుంది. ఆ సంస్కారం అనుసారంగా ఎవరి పాత్ర ఎలా ఉందో అలా నడుస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. కానీ ఈ దేహానికే పేరు పెట్టడం జరుగుతుంది, ఆ పేరు లేకుండా ఏ పనులు జరగవంటున్నారు బాబా. ఆత్మ ఆత్మ అని పిలిస్తే అందరూ ఆత్మలే కదా, ఎవరిని పిలుస్తున్నట్లు. यहाँ तुम बच्चे जानते हो हमको निराकार बाप पढ़ाते हैं, तुम्हारी बुद्धि कहाँ चली गई, हम आत्मा उस बाप के बने हैं. బాబా ఇక్కడ పిల్లల్ని చదివిస్తున్నారు, నిరాకార తండ్రి కదా, నిరాకారి ఆత్మల్ని, నిరాకారి పిల్లల్ని చదివిస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, మీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఆ నిరాకారి లోకంలోకి వెళ్ళిందా అడుగుతున్నారు బాబా. ఎందుకంటే మనం ఆ నిరాకారి తండ్రికి పిల్లలుగా అయిపోయాం. आत्मा समझते हैं, निराकार फादर हमको आकर इस साकार द्वारा पढ़ाते हैं, उनका नाम है शिव, शिव जयंती भी मनाते हैं. మనం ఈ విషయం బాగా అర్థం చేసుకున్నాము. నిరాకార పరమాత్మ ఈ సాకారుని ద్వారా మనల్ని చదివిస్తున్నారు. వారి నామధేయం సదాశివ. శివ జయంతి కూడా జరుపుతారు కదా. शिव तो है बेहद का बाप, उनको ही परमपिता परमात्मा कहा जाता है. वो सभी आत्माओं का बाप है. अब उनकी जयंती कैसे मनाते हैं? आत्मा शरीर में प्रवेश करती है और गर्भ में आती है, ऊपर से आती है, ये किसको मालूम नहीं पड़ता. అయితే వాస్తవానికి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అనంతమైన తండ్రి అనంతమైనటువంటి పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు, అంటే చదివిస్తున్నారన్నమాట. బాబా తప్పకుండా శరీరాన్ని ఆధారంగా తీసుకునే ఈ కార్యం చేస్తున్నారు కదా. మరి ఆత్మ శరీరం ఎలా ధరిస్తుంది? గర్భంలో ప్రవేశించే ధరిస్తుంది కదా. కానీ బాబా మాత్రం గర్భంలో ప్రవేశించరు.
అందుకే నిరాకారుడు, అజన్మ, అభోక్త, అశరీరి, అకర్త అని సంబోధిస్తారు భగవంతుడి విషయం వచ్చేసరికి. ప్రతి ఒక్క ఆత్మలు కూడా పైనుండే రావడం జరుగుతుంది పాత్రను అభినయించడానికి. ముందు గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది అంటున్నారు బాబా. क्राइस्त को धर्म स्थापक कहते हैं ना, उनकी आत्मा पहले पहले ऊपर से आनी चाहिए. सतो प्रधान आत्मा आती है. సపోజ్ జసస్ క్రీస్తు ఉన్నారనుకోండి, వారు ధర్మస్థాపకుడు కదా, వారి ఆత్మ కూడా పైనుండే వస్తుంది అంటున్నారు. సతో ప్రధాన ఆత్మ వస్తుందన్నమాట. ఎలాంటి వికర్మలు చేసి లేదు ఆ ఆత్మ వచ్చినప్పుడు. पहले पहले सतो प्रधान, फिर सतो रजो तमो में आती है, तब विकर्म होती है. पहले आत्मा जो आएगी सतो प्रधान होने के कारण कोई दुख नहीं भोग सकती. మొదట సతో ప్రధానంగానే ఉంటుందంట, తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. తమోలోకి వచ్చినప్పుడు వికర్మలు చేయడం స్టార్ట్ చేస్తుంది అంటున్నారు. అంటే ముందు ఎవరి ఆత్మ వచ్చినా డైరెక్ట్ దుఃఖాన్ని పొందదు, ఎందుకంటే సతో ప్రధానంగా ఉంటుంది కాబట్టి. आधा टाइम जब पूरा होता है तब వికర్మ करने लगते हैं. అర్ధకల్పం ఎప్పుడైతే పూర్తయిపోతుందో, అంటే రజోలోకి వచ్చేస్తుంది కదా, అప్పుడు వికర్మలు అనేవి ప్రారంభిస్తుంది అంటున్నారు. आज से 5000 वर्ष पहले बारों बार सूर्यवंशी राज था और सब धर्म बाद में आए. ఈ రోజుకి 5000 సంవత్సరాల క్రితం సూర్యవంశీ రాజ్యం ఉండేది. ఆ తర్వాత కదా మిగిలిన ధర్మాలన్నీ వచ్చాయి. भारतवासी विश्व के मालिक थे. भारत को अविनाशी खंड कहा जाता है और कोई खंड नहीं था. तो शिव बाबा है बिगड़ी को बनाने वाला. भोलानाथ शिव को कहा जाता है, ना कि శంకర్ को. అంటే భారతవాసీలు ఎవరైతే ఉన్నారో ఈ విశ్వం అంతటికీ మాలికులుగా ఉండేవారు. భారతదేశాన్ని అవినాశీ ఖండము అని కూడా చెప్తారు. ఇంకే ఖండాన్ని ఇలా వర్ణించరు అంటున్నారు బాబా. ఎంతో శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఎందుకంటే ఈ దేశంలోకి వచ్చే శివ్ బాబా పాడైపోయిన వారిని బాగు చేస్తున్నారు, ఉన్నతంగా తయారు చేస్తున్నారు అన్నమాట. అందుకే శివ్ బాబాని బోలానాథుడు అని చెప్పొచ్చు కదా, అమాయకుడు. ఉమ్, ఆ, పాడైపోయిన దాన్ని బాగు చేసేవారిని ఉన్నతమైన వారు అని కూడా చెప్పొచ్చు, అమాయకులని కూడా చెప్పొచ్చు. ఏమీ లాభం లేదు బాబాకి. అందుకే అపకారులకి ఉపకారమే చేస్తాను నేను అంటారు బాబా. ఇది కేవలం బాబా కర్తవ్యమే, శివుడే చేస్తున్నారు కానీ శంకరుడైతే కాదు. భోలానాథ్ शिव बिगड़ी को बनाने वाला है. शिव और शंकर एक नहीं है, अलग अलग. ब्रह्मा विष्णु शंकर की कोई महिमा नहीं है, महिमा सिर्फ एक शिव बाबा की है. क्योंकि ये बिगड़ी को बनाते हैं, कहते हैं मैं साधारण बूढ़े तन में आता हूँ. బాబా చెప్తున్నారు, శివుడు వేరు శంకరుడు వేరు ఇక్కడ. కానీ ఒకటి అని చెప్పేశారు. పూర్తిగా మహిమలు కూడా వేరు కదా. శివుడు ఎక్కడా తండ్రి, శంకరుడు ఎక్కడా కుమారుడు కదా. బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క మహిమ కూడా వేరు. వాస్తవానికి చాలా ఉన్నతమైన మహిమ అంటూ ఉంది అంటే అది కేవలం బాబాది మాత్రమే, శివుడిది మాత్రమే. ఎందుకంటే బాబా పాడైపోయిన దాన్ని మళ్ళీ సరి చేస్తున్నారు, ఉన్నతంగా చేస్తున్నారు. నేను సాధారణ తనువులోకే వచ్చాను, కానీ ఎంత అద్భుతమైన కర్తవ్యం చేస్తున్నానో చూడండి అంటున్నారు. మీరైతే కంప్లీట్గా 84 జన్మలు తీసుకున్నారు. నేను జనన మరణ చక్రంలోకి రాను అంటున్నారు బాబా. ఇది ఆట కదా, నడుస్తూనే ఉంటుంది, చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది పూర్తిగా పాతది అయిపోయిందన్నమాట. ఈ సమయంలో పాతది అయిపోతే కలాష్, సమాప్తి కావాల్సిందే. अब किसको याद करे, खत्म होने वाली चीज को याद नहीं किया जाता है ना. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని స్మృతి చేయాలి? సమాప్తి అయిపోయే వస్తువుని ఎవరు స్మృతి చెయ్యరు కదా. నయా మకాన్ బన్తా హై తో ఫిర్ పురాణే సే దిల్ హట్ జాతీ హై నా. కొత్త ఇల్లు తయారవుతుంది అంటే పాత దానితో మనసు ఉండదు కదా, మనసు పెట్టుకోము దానిపైన. కొత్త దానిపైనే మనసు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అలా ఈ ప్రపంచ పరిస్థితి కూడా ఎలా అయిపోయింది, చాలా డౌన్ అయిపోయింది, పాతదైపోయింది. అందుకే
మీరు కొత్త ప్రపంచాన్నే స్మృతి చేయండి. ఇది పాడైపోయి ఉంది అంటున్నారు బాబా. ఏ ఫిర్ హే బేహద్ की बात सर्व की सदगति होती है अर्थात रावण के राज्य से सबको छुटकारा मिलता है. रावण ने सबको बिगड़ा दिया है. देखो कैसा है. ఇవన్నీ బాబా చెప్పేవి అనంతమైన విషయాలు. సర్వుల యొక్క సద్గతి జరుగుతుంది ఈ సమయంలో. అంటే ఈ రావణ రాజ్యము అనేది ఎంత పాడైపోయి ఉంది అంటే, ఈ రావణుడి నుండి అందరికీ బాబా విముక్తిని ఇవ్వాలి అనుకుంటున్నారు. హ్మ్. రావణుడు చాలా పాడు చేసేసారు అందరినీ. హ్మ్. మురికిగా చేసేసారు అంటున్నారు బాబా. భారత్ బిల్కుల్ హీ కంగాల్ భ్రష్టాచారీ హే. లోగ్ భ్రష్టాచారి సమజ్తే హే चोरी बहुत होती है ना, उनको भ्रष्टाचारी समझते हैं. परंतु बाप कहते हैं पहला भ्रष्टाचार है मौत मौत पलती बनना. शरीर विकार से पैदा होती है ना, इसीलिए इसको विशेश्वरुल कहा जाता है. सतयुग को वैसलेस कहा जाता है ना. हम सतयुग में प्रवृत्ति मार्ग वाले देवी देवता थे. कहते हैं पवित्र होने से विकार बिगर बच्चे कैसा पैदा होंगे. बोलो. हम अपनी राजधानी बाहुबल से नहीं योग बल से स्थापन करते हैं. అయితే ఇక్కడ మనుషులు ఏమని భావిస్తూ ఉంటారంటే, భలే భ్రష్టాచారిగా అయిపోయింది ప్రపంచం, కానీ రకరకాల దొంగతనాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, కల్తీలు జరుగుతున్నాయి, ఇంకా లంచాలు పెరిగిపోయాయి, ఇవన్నీ కూడా భ్రష్టాచారికి నిదర్శనం అని అంటూ ఉంటారంట. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, నెంబర్ 1 భ్రష్టాచారత్వం ఏంటి? మురికి పడిపోవడం అంటున్నారు బాబా. అంటే ఆత్మకు అవగుణాలనే మురికి పట్టేసింది. ఉం? వికారాలు అనే మురికి పట్టేసింది. అదే అసలైన భ్రష్టాచారత్వం. ఈ శరీరం లేకుండా ఎలాగ జన్మ తీసుకుంటుంది ఆత్మ? వాస్తవానికి ఆత్మే పాత్ర అభినయిస్తుంది, కానీ శరీరంతోనే పాత్ర అభినయిస్తుంది. ఇదంతా కూడా వికారీ ప్రపంచం. సత్యుగాన్ని నిర్వికారీ ప్రపంచము అని చెప్తారు. సత్యుగంలో మనం ప్రవృత్తి మార్గస్థులుగా ఉండేవారిని, ఎంతో ఉన్నతమైన వారిగా ఉండేవారిని. దేవీ దేవతలే అక్కడ స్వయంగా రాజ్యం చేసేవారు. వారిని పవిత్రమైన వారు అని చెప్తారు. మరి పవిత్రమైన వారు అని అంటున్నారు కదా, వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని ఎవరైనా అడగొచ్చు. వారికి చెప్పండి, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండేవారు అక్కడ యోగ బలం ద్వారానే పిల్లలు జన్మిస్తారు అని చెప్పండి అంటున్నారు బాబా. ఎందుకంటే మనం మన రాజధానిని యోగ బలం ద్వారానే తీసుకుంటున్నాం, బాహుబలం ద్వారా కాదు. తో క్యా యోగ బల్ సే బచ్చా నైదే ఫైదా హో సక్తే? రాజ్య అధికారమే యోగ బలం ద్వారా వస్తున్నప్పుడు పిల్లల యొక్క జన్మ యోగ బలం ద్వారా జరగదా ఏంటి? మీరు చెప్పొచ్చు. జబ్కి హే ఏ వైస్లెస్ वर्ड पवित्रता की शक्ति से होती है. यदा राजा रानी संपूर्ण निर्विकारी तदा प्रजा. यह है संपूर्ण विकारी. सतयुग में विकारी होती नहीं. బాబా చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నిర్వికారి ప్రపంచం ఉండేదో అక్కడ అందరూ పవిత్రమైన వారిగానే ఉంటారు, పవిత్ర గృహస్థ ఆశ్రమం కలవారిగా ఉంటారు. రాజారాణి తదా సంపూర్ణ నిర్వీకారులు అంటున్నారు బాబా. రాజారాణి సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు, ప్రజలు కూడా అలాగే ఉంటారు. సత్యుగంలో వికారాలు అనే మాటే ఉండదు. అందుకే అది ఏమని చెప్తారంటే నిర్వీకారి ప్రపంచం లేక ఈశ్వరీయ రాజ్యము అని కూడా చెప్పొచ్చు. ईश्वर बाप का स्थापन किया हुआ है. अभी तो है रावण राज. शिव बाबा की पूजा होती है जिससे स्वर्ग स्थापन किया. रावण जिसने नरक बनाया उनको जलाते आती है. द्वापर कब शुरू हुआ ये भी किसको पता नहीं है. అయితే ఇప్పుడు ఇవన్నీ విషయాలు కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈశ్వరుడైనటువంటి బాబా ద్వారా స్థాపన చేయబడినటువంటిది కాబట్టి స్వర్గం, దాన్ని ఈశ్వరీయ రాజ్యము అని చెప్పొచ్చు. ఈ సమయాన్ని రావణ రాజ్యము అని అంటారు. అందుకే శివ బాబాకేమో పూజ చేస్తున్నారు.
పడైపోయిన దాన్ని బాగు చేస్తున్నారు కాబట్టి బాబా. ఈ రావణుణ్ణేమో కాలుస్తున్నారు. ఉమ్, ఎందుకంటే ఉన్నతమైన సృష్టిని పడైపోవడానికి ఆధారమయ్యారు కాబట్టి. ద్వాపర యుగం ఎప్పుడు ప్రారంభమైందో ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ హే హే तमो प्रधान असुरी दुनिया है और है ईश्वरीय दुनिया, उनको स्वर्ग दैवी पावन दुनिया कहा जाता है। ये है नरक पतित दुनिया। ये बातें हम समझेंगे वही रोज पढ़ेंगे। बहुत कहते हैं फलानी जगह स्कूल तोड़े ही है। బాబా చెప్తున్నారనమాట, ఇది ఈశ్వరీయ దైవీ ప్రపంచం, అంటే స్వర్గాన్ని దైవీ ప్రపంచం అంటారు. ఈ నరకాన్నేమో రావణ ప్రపంచము అంటారు. నరకం పతితంగా అయిపోయి ఉంది కదా. ఇవన్నీ పిల్లలైన మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు రోజు చదువుకుంటారంట. చదువుకునే వారికి వారి బుద్ధిలో నిలుస్తాయి అంటున్నారు బాబా. చాలా మంది అంటారంట పలానా జాగాలో స్కూల్ లేదు, సెంటర్ లేదు అని. अरे हेड ऑफिस है ना, तुम आकर डायरेक्शन ले जाओ। बड़ी बात तो थोड़ी ही है। सृष्टि चक्र को सेकंड में समझाया जाता है। सतयुग त्रेता फास्ट हो गया, फिर द्वापर कलयुग ये भी फास्ट हुआ। अभी है संगम। नई दुनिया में जाने के लिए पढ़ना है। हर एक का हक है पढ़ना। बाबा हम नौकरी करते हैं, अच्छा एक हफ्ता ज्ञान ले लो और चले जाओ, मुरली मिलती रहेगी। पहले 7 రోజు బట్టి మే జరూర్ रहना है। చాలా మంది అంటారంట పలానా స్థానంలో సెంటర్ లేదు, ఏం చేయాలి బాబా అని. హెడ్ ఆఫీస్ అయితే ఉంది కదా, హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబు. మీరు డైరెక్షన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే అన్ని ప్లేసెస్లో కూడా సెంటర్స్ వచ్చేసాయి కదా. అయినా కొన్ని కొన్ని ప్లేసెస్లో లేకపోయినా మరేమీ పర్వాలేదు, అది పెద్ద విషయం ఏమీ కాదు. ఈ సృష్టి యొక్క జ్ఞానం తెలుసుకోవడం సెకండ్ యొక్క విషయం. మీరు తెలుసుకోవచ్చు, వినొచ్చు, మళ్ళీ మీ ప్లేస్కి వెళ్ళి మీరు ధారణ చేయొచ్చు కదా అంటున్నారు బాబా. సత్య త్రేతాయుగాలు ఆల్రెడీ అయిపోయాయి, ద్వాపర కలియుగాలు కూడా గడిచిపోయాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి? సంగమయుగం. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఇప్పుడే చదువుకోవాలి. ప్రతి ఒక్కరి హక్కు చదువుకోవడం అనేది. ఎవరు వంచితులు కాకూడదు. బాబాని అడుగుతారంట, బాబా మేము నౌకరీ చేసుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి అని. భలే చేసుకోండి, ఒక వారం రోజులు విని వెళ్ళండి, మీ మీ ప్లేసెస్కి వెళ్ళండి, ఉద్యోగం చేసుకోండి. మురళి అయితే లభిస్తూ ఉంటుంది, కానీ ముందు 7 రోజులు తప్పకుండా బట్టీలో కూర్చోవాలి అని బాబా డైరెక్షన్ ఇస్తారు. మళ్ళీ 7 रोज आएंगे परंतु सबकी बुद्धि एक जैसी नहीं रहेगी ना. భలే 7 రోజులు వస్తున్నారు కోర్స్ కోసం, కానీ అందరి బుద్ధి ఒకలా ఉండదు కదా. 7 రోజుల్లో అంతా తెలుసుకుంటారు అని ఏమీ చెప్పలేము. రోజ్ బట్టి బట్టి మన 7 रोज బట్టి మన కోయికి బి యాద్ నా ఆయే. 7 రోజుల బట్టి అంటే ఏంటి? ఆ 7 రోజులు ఎవరి స్మృతి రాకూడదంట. అలా ఉండేదన్నమాట స్టార్టింగ్ లో. कोई से पत्र व्यवहार आदि भी ना हो, सब एक जैसा. एक जैसा तो समझ नहीं सकते, అంటే ఎవరి నుండి లెటర్స్ కూడా రాకూడదు అనే సిస్టమ్ కూడా నడిచేది అన్నమాట. కానీ అందరి బుద్ధి ఒకలా ఉండదు, ఒకలా ఫాలో అవ్వరు కూడా. యహా పతితోంకో పావన్ బన్నా హే, ఏ పరంపితా బి बाप है ना, पतित पावन भी पतितपना भी रोग है। आधा कल्प के महारोगी मनुष्य है, उनको अलग बिटाना पड़े, कोई का भी संग ना हो। बाहर जाएंगे, उल्टा सुल्टा खाएंगे, पतित के हाथ का खाएंगे। सतयुग में देवताएं पावन है ना, उनके लिए देखो काश मंदिर बनाते हैं, देवताओं को फिर पतित छू ना सके। इस समय तो मनुष्य बिल्कुल पतित भ्रष्टाचारी है। शरीर विषय पैदा होता है ना, इसीलिए उसको भ्रष्टाचारी कहा जाता है। सन्यासियों का भी शरीर विषय बना हुआ है ना, बाप कहते हैं पहले पहले आत्मा को पवित्र होना चाहिए. ఇక్కడ ఎవరి సాంగత్యంలోకి కూడా వెళ్ళనటువంటి స్థితి తయారు చేసుకోవాలి 7 రోజుల బట్టీలో కూర్చున్నప్పుడు. వాస్తవానికి ఇది పరంపిత పరమాత్మ చదివించేటటువంటి కాలేజ్.
అసలైన పెద్ద మహారోగం ఏంటి అంటే పతితపన అంటున్నారు బాబా. పతితంగా అయిపోవడమే అసలైన రోగం. అర్ధకల్పం నుండి ఇది పట్టేసి ఉంది. మహారోగము అని చెప్పొచ్చు. అందుకే ఈ సమయంలో మనుషులందరూ కూడా మహారోగీలనే అంటారు అంటున్నారు. వారిని వేరుగా కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే అందరితో కలిపి కాకుండా సపరేట్‌గా కూర్చోబెట్టి వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా వారి పైన ఏ సాంగత్యం కూడా పడకూడదు. ఇక్కడికి వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. మళ్ళీ బయటకు వెళ్ళి ఉల్టా సుల్టా తినేసి, అంటే ఏవి పడితే అవి తినేసి, పతితుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళి, వారి చేతి వంట తిన్న కారణంగా ఏ ప్రభావం అయితే అంటే ఈ పవిత్రత ప్రభావం ఎంత పడాలో అంత పడదు అంటున్నారు బాబా. ఇప్పుడైతే అలా చేయలేకపోతున్నాం. కానీ స్టార్టింగ్‌లో బాబా ఇలా చేసేవారనమాట. 7 రోజులు కూడా మధుబన్‌లో ఉంచి, ఎవరి సాంగత్యంలోకి వెళ్ళకుండా, ఎవరి చేతి వంట వారి పైన ప్రభావం పడకుండా బాబా ఈ విధంగా శిక్షణ ఇచ్చేవారనమాట. ఏ విధంగా చూడండి, సతయుగంలో దేవతలు కూడా పావనంగా ఉంటారు. వారి వ్యవహారం పావనంగా ఉంటుంది. వారి ఆహారం కూడా చాలా శుద్ధంగా ఉంటుంది. అందుకే కదా వారికి విశేషంగా మందిరాలు నిర్మిస్తున్నారు. ఉన్నతమైన వారు, పావనమైన వారు అని భావిస్తారు. కానీ తమ వరకు వచ్చేసరికి అలా ఉండడం కష్టం అని భావిస్తారు. వాస్తవానికి దేవతల్ని ఎవరు కూడా పతితులు టచ్ చేయకూడదు అంటున్నారు బాబా. ఉమ్, కానీ ఈ రోజుల్లో మానవులు అందరూ కూడా పతితంగా భ్రష్టాచారులుగా అయిపోయారు. ఈ శరీరం అనేది విషం ద్వారానే జన్మిస్తుంది కదా. అందుకే భ్రష్టాచారులు అని చెప్పొచ్చు. సన్యాసులు కూడా తమ యొక్క జన్మ విషం ద్వారానే జరుగుతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మొదట ఏది ఏమైనా ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. ఇక్కడ అందరి జన్మ వికారాల ద్వారానే జరుగుతుంది కాబట్టి పతితులే, అపవిత్రులే. అందుకే ముందు ఎప్పుడైతే మనం ఆత్మని పవిత్రంగా చేసుకుంటామో శరీరం కూడా అలాంటిది లభిస్తుంది అంటున్నారు బాబా. ఆత్మ పవిత్రంగా అయిపోతే శరీరం కూడా అలాంటిదే కావాలి కదా. అప్పుడు మీరు ఈ పాతది శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అంటున్నారు. ఆ, ఆత్మ ఒకవేళ పావనంగా అవ్వకపోతే నిరోగి కాంచనకాయ దేహం ఎలా లభిస్తుంది చెప్పండి. అందుకే బాబా ఈ శిక్షణ ఇస్తున్నారు, ఈ లక్ష్యాన్ని ఇస్తున్నారు. పవిత్రంగా అవ్వాల్సిందే, అందరూ తిరిగి వెళ్ళవలసిందే. ఇది అంతిమ సమయం కదా. మీరు కూడా ఇతరులకు ఇదే చెప్పండి, హే ఆత్మల్లారా, ఇది తిరిగి వెళ్ళవలసినటువంటి సమయం, పవిత్రంగా అవ్వండి అనే సందేశం ఇవ్వండి అంటున్నారు బాబా. విశేషంగా భారతదేశంలో హోలికా పండుగ చేస్తారంట. హోలీ ఉమ్, ఆ, మన మన వైపు అయితే భోగి రోజు మంట వేస్తారు. నార్త్ ఇండియన్స్ అయితే హోలీ రోజు మంట వేస్తారు. ఆ మంటలో పిడకలు వేస్తారంట. ఆ పిడకలు మాత్రం కాలి బూడిదైపోతాయి. ఆ పిడకలకు పెట్టే దారం ఉంటుంది, అది కాలిపోదు అంటున్నారు. అంటే అది ఆత్మకి నిదర్శనం అన్నమాట. అలాగే ఆత్మ కాలడం అనేది జరగదు. ఆత్మని కాల్చలేము కదా. ఈ శరీరం అయితే కాలిపోతుంది, పంచతత్వాలతో కలిసిపోతుంది అంటున్నారు. అంటే ఎలా అయితే పంచతత్వాలు ఈ సమయంలో తమో ప్రధానంగా అయిపోయాయో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది కదా. అపవిత్రమైనటువంటిది, తమో ప్రధానమైనటువంటిది. సతయుగంలో శరీరం సతో ప్రధానమైనది లభిస్తుంది. కారణం ఏంటి? తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి కాబట్టి. శ్రీకృష్ణ కా చిత్ర హేనా దేకో కితనా సుందర్ హే. కృష్ణుడి యొక్క చిత్రం ఉంది కదా, చూడండి ఎంత సుందరంగా ఉంది. नरक को ताला मारता होता है क्योंकि सतयुग में जाना है. ఒక పిక్చర్ ఉందన్నమాట, నరకాన్ని కాళ్ళతో తన్నినట్లు, సతయుగం వైపు ముఖం ఉన్నట్లు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం కదా. ఒక్క కృష్ణుడే కాదు, కృష్ణ వంశావళి అంతా అక్కడికి వెళ్ళేది ఉంది అంటున్నారు బాబా. అందుకే ఈ
అంటే శ్మశానం లాంటి ఈ కలియుగాన్ని కాళ్ళతో తన్నాలన్నమాట. దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం. సత్యుగం వైపే మన దృష్టి ఉండాలి, మన బుద్ధి ఉండాలి అని చెప్తున్నారు బాబా. अभी तुम स्वर्ग में जाते हो तो तुम्हारा मुह उस तरफ होना चाहिए, शांति धाम और सुख धाम, फिर दुख धाम तरफ। और है मुर्दे की बात है, यहाँ तो पुरुषार्थ करना होता है। स्वीट होम को याद करते करते तुम आत्माएं स्वीटेस्ट बन रही हो। ये है बुद्धि की प्रैक्टिस। ये बाप बैठ सबको बताते हैं, तुम जानते हो अभी हम आत्माओं को जाना है घर। ये पुराना चोला पुरानी दुनिया है, नाटक पूरा हुआ है। सौरा से जन पाठ बजाया, ये भी समझाया है, सब पूरा नहीं लेते हैं ना। అయితే బాబా చెప్తున్నారనమాట పిల్లలకి, దీనిపైన ఏ మాత్రం మమకారం ఉండకూడదు, బుద్ధి ఉండకూడదు. మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు కాబట్టి మీ దృష్టి కూడా అటువైపే ఉండాలి. మీ ముఖం అటువైపు ఉన్నట్లు చూపించారు. అందుకే కృష్ణుడి యొక్క చిత్రంలో అంటున్నారు బాబా. మనం పురుషార్థం చేస్తూ చేస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం కదా, మరి ఆ స్వీట్ హోమ్ గుర్తొస్తూ ఉందా? దాన్ని స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ చాలా స్వీట్ గా అయిపోతుంది అంటున్నారు బాబా. అంటే ఆత్మలో మధురత నిండిపోతుంది అన్నమాట. బాబాని స్మృతి చేస్తూ, ఇంటిని స్మృతి చేస్తూ ఆత్మ పవిత్రంగా కూడా అయిపోతుంది, మధురంగా కూడా అయిపోతుంది. ఈ ప్రాక్టీస్ ఉండాలి, బుద్ధిలో ఈ ప్రాక్టీస్ నడుస్తూ ఉండాలంటున్నారు బాబా. రోజు కూడా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు, హే ఆత్మల్లారా, ఇప్పుడు తిరిగి వెళ్ళవలసిన సమయం మీ ఇంటికి, కాబట్టి ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని మర్చిపోండి, బుద్ధి ద్వారా మర్చిపోండి అంటున్నారు. నాటకం కూడా పూర్తయ్యే సమయం వచ్చేసింది. 84 జన్మలు పూర్తయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవుతుంది. అయితే అందరూ 84 జన్మలు తీసుకోలేదు, అన్ని ధర్మస్థులకి ఈ అవకాశం ఉండదు. ఎవరైతే స్టార్టింగ్ నుండి ఉన్నారో దేవీ దేవతా ధర్మస్థులు, వారు మాత్రం కంప్లీట్ గా 84 జన్మలు తీసుకుంటారంటున్నారు బాబా. లేటుగా వచ్చేవారు కొన్ని జన్మలే తీసుకుంటారు కదా, వారి జన్మల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది అంటున్నారు బాబా. ఇస్లామీస్, బౌద్ధిస్ అనుకోండి, వాళ్ళు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు. క్రిస్టియన్స్ వారికంటే కూడా తక్కువ జన్మలు తీసుకుంటారంటున్నారు బాబా. ఈ గురునానక్ కి సంబంధించిన సిక్కు ధర్మస్థులు ఎవరైతే ఉన్నారు, వారు వచ్చి కేవలం 500 సంవత్సరాలు అవుతుంది. అంటే 84 జన్మల యొక్క లెక్క ప్రకారం 500 జన్మలకి 500 సంవత్సరాలకి ఎన్ని జన్మలు తీసుకుంటారు? 5000 సంవత్సరాలలో 84 జన్మలు అని చెప్పారు బాబా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థుల కోసం. 500 సంవత్సరాలలో ఎన్ని జన్మలు తీసుకోవచ్చు? లెక్క కూడా మీ దగ్గర ఉంది కదా, అంచనాగా 12, 13 జన్మలు అంటున్నారు బాబా. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది కదా, వారి జన్మలు ఎన్ని ఉండొచ్చు? 84లో సగం ఉండొచ్చు అంటున్నారు. అంటే 40, 41, 42 అలా ఉండొచ్చు అంటున్నారు. ఇవన్నీ కూడా లెక్కలు మీరు వేసి చెప్పొచ్చు, చాలా అక్యురేట్ లెక్క ఉంది మీ దగ్గర అంటున్నారు బాబా. ఎవరైనా అడిగినట్లయితే వారికి చెప్పగలగాలి కదా మీరు ఈ విషయాల కోసం. అలాగని ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. బాబా ఆల్రెడీ చెప్పేశారు క్లియర్గా. మీరు ఇంకా డీప్లోకి వెళ్ళిపోయి ఏది మన లక్ష్యమో దాన్ని మర్చిపోయి ఈ విషయాల్లో టైం వేస్ట్ చేయకండి అంటున్నారు బాబా. మీ పని ఏంటి ఇప్పుడు? బాబాని స్మృతి చేయడం, అంతేకాని వ్యర్థమైన విషయాలలో బుద్ధిని పెట్టడం కాదు, సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కాదు. బాబాతో యోగం జోడించాలి, చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. ఏవైతే పాపాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం శ్రమించాలి అంటున్నారు బాబా. భారతదేశం యొక్క యోగాన్ని ప్రాచీన యోగము అంటారు కదా, అయితే ఇక్కడ బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారనమాట. సత్య త్రేతా యుగాలలో యోగము అనే మాటే ఉండేది కాదు. భక్తి మార్గంలో హఠయోగాలు స్టార్ట్ అయ్యాయి.
మళ్ళీ ఈ సంగమ యుగంలో బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సహజ రాజయోగము అంటున్నారు బాబా. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. చాలా ముఖ్యమైన విషయం. పావనంగా అయ్యే విషయమే. అందుకు నన్ను స్మృతి చేయండి. మీ పాపాలన్నీ సమాప్తి అయిపోతాయి. మీరు పావనంగా అయిపోతారు. దేవతల ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ఎవరైతే పూజారులు అని పిలువబడుతున్నారో వారు కూడా పతితులేనంట. అందుకే పావనమైనటువంటి దేవతలకి పూజిస్తారు, స్నానం చేయిస్తారు. వాస్తవానికి పతితులు ఎవ్వరూ కూడా దేవతల్ని టచ్ చేయకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే దేవతలు పవిత్రమైన వారు కదా! చేయి వేయకూడదు అసలు అంటున్నారు బాబా. అలంకరిస్తారు, స్నానాలు చేయిస్తారు దేవతామూర్తులకి. ये सब है भक्ति मार्ग का रस्म रिवाज. अभी तो हम पावन बन रही है, पवित्र बन जाएंगे तो फिर देवता बन जाएंगे. वहां तो पूजा आदि आदि की दरकार ही नहीं रहती. सर्व का सदगति दाता है एक बाप, उनको ही बोला नाथ कहते हैं. मैं आता हूँ पतित दुनिया पतित शरीर में, पुराना रावण राज में. हाँ, कोई के भी तन में प्रवेश कर मुरली चला सकते हैं. इसका मतलब ये नहीं सर्वव्यापी है. हर एक में तो अपनी अपनी ఆత్మ है. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు పవిత్రంగా దేవతలుగా అయిపోతున్నారు. అక్కడ పూజ మొదలైనవి ఏవి జరగవంట సత్య త్రేతాయుగాలలో. సర్వల యొక్క సద్గతి దాత ఒక్క బాబాయి. వారినే మనం బోలానాథుడు అని కూడా చెప్తున్నాం. ఈ సమయంలో అంతా పతిత ప్రపంచం, భ్రష్టాచారి ప్రపంచం. బాబా చెప్తున్నారు, నేను ఈ పతిత పాత రావణ రాజ్యంలోకి వచ్చాను. వచ్చి మీకు చదివిస్తున్నాను. హా, ఎవరిలోకైనా ప్రవేశించి నేను మురళి వినిపించగలను వారి ద్వారా. దీని అర్థం ఇది అని అనుకోకండి సర్వవ్యాపి అని. అంటే బాబా ఉదాహరణ చెప్తారు కదా, వినిపించే వారి కంటే వినేవారి యొక్క పాత్ర బాగుంది అనుకోండి. వారి బుద్ధి శక్తి బాగుంది, వాళ్ళు రావాల్సిందే, వారి పాత్ర ఉంది అంటే బాబాయే వినిపించే వారి యొక్క మనసులోకి వచ్చి, అంటే వారిలో ప్రవేశించి వారికి అర్థం చేయిస్తారంట. ఆ ప్రభావం వినేవారి పైన పడవచ్చు అంటున్నారు. ఇలా కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. అలాగని దీని అర్థం సర్వవ్యాపి అని అనుకోకండి అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరిలో తమ తమ ఆత్మ ఉంది కదా, ఇది ఫిక్స్ అంటున్నారు బాబా. ఎవరి ఆత్మలు వారి పాత్రలో అభినయిస్తున్నాయన్నమాట. మనం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఫామ్ కూడా నింపిస్తాం కదా. వాళ్ళ పేరు ఏంటి, అంటే ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కోర్స్ వినాలనుకుంటున్నారు అని. వారిని మీరు ఈ ప్రశ్న కూడా అడగొచ్చు, ఆత్మల తండ్రి ఎవరు అని. పరంతు సమస్తే నహీ హై. కానీ వారికి ఏమి అర్థం కాదు అంటున్నారు బాబా. ఆత్మ ఉన్కా బాప్ తో ఏక్ హీ హోగా నా, హమ్ సబ్ బ్రదర్స్, फादर एक है, उनसे वर्षा मिलता है जीवन मुक्ति का, वही लिबरेटर गाइड है. सभी आत्माओं को ले जाएंगे स्वीट होम. इसीलिए पुरानी दुनिया का विनाश होता है. సర్వాత్మల తండ్రి ఒక్కరే కదా, మనం పరస్పరం సోదర సోదరులమి. తండ్రి అయితే ఒక్కరే, వారి నుండే సర్వులకు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. అందుకే బాబా ఒక్కరే లిబరేటర్ గైడ్ కూడా, ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. బాబా అందరినీ తిరిగి స్వీట్ హోమ్ లోకి తీసుకువెళ్తున్నారు. ఈ పాత ప్రపంచం అంతా కూడా వినాశనం అయిపోతుంది. ఏ విధంగా హోలిక దహనం చేస్తారో అలా ఈ పాత ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది. ఈ పాత ప్రపంచంలో శరీరాలు కూడా ఉండిపోతాయి కదా, అవి స్వాహ అయిపోతాయి, ఖతం అయిపోతాయి అంటున్నారు బాబా. బాకీ ఆత్మయే సార్ వాపస్ చలే జాయింగే, కానీ ఆత్మలు మాత్రం తిరిగి వెళ్ళిపోతాయి అంటున్నారు. सतयुग में तो फिर बहुत तोड़े होंगे ना, समझना चाहिए. स्वर्ग की स्थापना कौन कराते हैं, कलयुग का विनाश कौन कराते हैं. सो तो क्लियर लिखा हुआ है, कहते हैं याद कर दो प्यार मिलेगा, याद करो तो प्यार मिलेगा. बाप कहते हैं जो मेरे अर्थ बहुत सर्विस करते हैं, मनुष्य को देवता बनाने की और जास्ती प्यारे लगते हैं. जो पुरुषार्थ करेंगे वही ऊंच पद पाएंगे. సతయుగంలో చాలా తక్కువ మంది ఉంటారంట.
మీరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వర్గ స్థాపన ఎవరు చేస్తున్నారు అని. స్వర్గ స్థాపన ఎవరు చేయిస్తున్నారు, కలియుగం యొక్క వినాశనం ఎవరు చేయిస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి, ఇతరులకి కూడా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. క్లియర్ గా కూడా రాయబడి ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనం అని. బాబా ఈ ముగ్గురి ద్వారా ఈ కర్తవ్యం చేయిస్తున్నారన్నమాట. ఇంకా విశేషంగా బాబా చెప్తున్నారు, మీరు ప్రేమించినట్లయితే ప్రేమ లభిస్తుంది అని. బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి. కానీ ఎవరు ప్రేమించబడతారంట? ఎవరికి బాబా ప్రేమ దొరుకుతుంది? ఎవరైతే సేవలో నిమగ్నమై ఉంటారు వారికి బాబా ప్రేమ లభిస్తుంది. ఎవరైతే మానవుల నుండి దేవతలుగా తయారు చేసేవారో వారు చాలా ప్రేమ అనిపిస్తారంట బాబాకు. అందుకే పిల్లలు పురుషార్థం చేయండి, ఎవరు చేసుకుంటారో వాళ్ళే ఉన్నతమైన పదవి పొందుతారంటున్నారు బాబా. वर्षा आत्माओं को पाना है ना, शरीर के नहीं. వారసత్వం ఆత్మలే పొందాలి, శరీరాలైతే కాదు. శరీరాలకైతే దొరకదు కదా వారసత్వం. ఇప్పుడు మామూలు లౌకికంగా కూడా వారసత్వాన్ని పొందేది ఎవరు? ఆత్మే శరీరం ద్వారా పొందుతుంది. आत्मा अभिमानी बनना पड़े यहाँ बैठकर, कोई बहुत बोले भी करते हैं, पुरानी आदतें पक्के हो जाती है, तो कितने भी समझाओ वो छूटती नहीं, उनसे अपना ही पद कम कर देंगे. బాబా చెప్తున్నారు, ఇక్కడ స్వయంగా బాబా అర్థం చేయిస్తున్నారు, ఎంత ఉన్నతమైన ప్రాప్తి కోసం చదివిస్తున్నారు. అందుకే పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా అవ్వాల్సి ఉంటుంది. కానీ కొంతమంది దేహాభిమానంలోకి వచ్చి పొరపాట్లు చేస్తూ ఉంటారంట. ఆ పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎంత పక్కా అయిపోతాయంటే వదలాలి అన్న వదలలేరు అంటున్నారు బాబా. ఎంత అర్థం చేయించినా మారరు అన్నమాట. మరి అలాంటి వారు తమ పదవిని తామే తక్కువ చేసుకుంటున్నారు కదా. అచ్చా, मीठे मीठे सिकिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, किसी भी बात की डिबेट में अपना टाइम वेस्ट नहीं करना है. व्यर्थ की बातों में बुद्धि जास्ती ना जाए, जितना हो सके याद की यात्रा से विकर्म विनाश करने हैं. आत्मा अभिमानी रहने की आदत डालनी है. మొదటి పాయింట్, ఏ విషయాల్లోనే ఎక్కువ వాదోపవాదాల్లోకి వెళ్ళకండి, అలాగే ఎక్కువ డీప్గా వెళ్ళిపోకండి అంటున్నారు బాబా. ఎవరితోని వాదోపవాదాలు చేయకూడదు, ఏదైనా విషయంలోకి ఎక్కువ లోతుల్లోకి వెళ్ళిపోకూడదు. ఇలాంటి విషయాలలో మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. ఇంకా వ్యర్థమైన విషయాలలో బుద్ధిని ఎక్కువ ఉపయోగించకండి. ఎంత వీలైతే అంత స్మృతి యాత్ర ద్వారా వికర్మలు వినాశనం చేసుకోండి. ఆత్మ అభిమానిగా అయ్యే అలవాటు అలవర్చుకోండి అంటున్నారు. మీకు టైం దొరికింది అనుకోండి, ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేయండి, బాబాని స్మృతి చేయండి. దాని ద్వారా వికర్మల వినాశనం అయిపోతాయి. అంతేకాని అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి ఎక్కువ బుద్ధి యొక్క శక్తిని, సమయాన్ని వృధా చేయకండి అంటున్నారు. दूसरा, इस पुरानी दुनिया से अपने मोह फेर लेना है, शांति धाम और सुख धाम को याद करना है. नया मकान बन रहा है तो पुराने से दिल हटा लेनी है. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. శాంతిధామం మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. కొత్త ఇల్లు తయారవుతుంది కదా, అందుకే ఈ పాత దానిపైన ఏ మాత్రం మమకారం ఉండకూడదు.
శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. కొత్త ఇల్లు తయారవుతుంది కాబట్టి పాత దానిపైన మమకారం ఉండకూడదు. పురాణే సే దిల్ హటా లేనా హై. పాత దాని నుండి హృదయం తొలగిపోవాలన్నమాట. वरदान माया के विघ्नों को केल के समान अनुभव करने वाले मास्टर विश्व निर्माता भव. మాయా విఘ్నాలను ఆటవలే అనుభవం చేసుకుని మాస్టర్ విశ్వ నిర్మాతగా తయారు కండి. మాయా విఘ్నాలను చూసి భయపడకూడదు, అది ఒక ఆట అని అనిపించాలన్నమాట. అలాంటి వారే మాస్టర్ విశ్వ నిర్మాతలు అంటున్నారు బాబా. जैसे कोई बुजुर्ग के आगे छोटे बच्चे अपने बचपन के अलबेलापन के कारण कुछ भी बोल दें, कोई ऐसा कर्तव्य भी कर ले, तो बुजुर्ग लोग समझते हैं ये निर्दोष अनजान छोटे बच्चे हैं, कोई असर नहीं होता है. ఏ విధంగా ఎవరైనా పెద్దవారి ముందు అనుభవం ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు కదా, వారి ఎదురుగా ఎవరైనా చిన్న పిల్లలు వారు అమాయకత్వం కారణంగా ఏదైనా అనకూడని మాట అనేసిన, అలాంటి కర్తవ్యం చేసిన ఆ పెద్ద వ్యక్తులు ఏమని భావిస్తారంట, వీరికి తెలియక అనేసారులే పర్వాలేదు, వీళ్ళు నిర్దోషులే, కావాలనేమి చెయ్యలేదు, చిన్నపిల్లలు కదా అనేసి వదిలేస్తారనమాట. అంటే వారు ఏదైతే అన్నారో దాని ప్రభావం అంతగా ఆ పెద్దవారి పైన పడదు. ऐसे ही जब आप अपने को मास्टर विश्व निर्माता समझेंगे, ये माया के विघ्न बच्चों के खेल समान लगेगा. అలానే ఏదైతే ఉదాహరణ చెప్పారో బాబా, అలానే మీరు మాస్టర్ ఈ విశ్వ నిర్మాతలు కదా, విశ్వానికే నిర్మాతలు, మీరు మాస్టర్ నిర్మాతలు కాబట్టి మాయా విఘ్నాలు అనేవి కూడా మీ పైన ప్రభావం చూపించకూడదు అంటున్నారు బాబా. माया किसी भी आत्मा द्वारा समस्या विघ्न परीक्षा पेपर बनकर आ जाएगा. మాయ ఎవరి రూపంలో అయినా సమస్యగా రావచ్చు, విఘ్నంగా రావచ్చు, పరీక్ష పేపర్ తీసుకురావచ్చు. उनसे घबराएंगे नहीं, लेकिन उन्हें निर्दोष समझेंगे. ఆ వ్యక్తుల్ని చూసి, ఆ సమస్యల్ని చూసి గబరా పడిపోకూడదు, అలజడిలోకి రాకూడదు, అవి నిర్దోషులు అని భావించాలి అంటున్నారు బాబా. అంటే ఎవరి ద్వారా అయితే మాయ వచ్చిందో వాళ్ళు నిర్దోషులు కాదు కదా, దోషులు కాదు కదా, నిర్దోషులు కదా. ఎలా అయితే పెద్దవారు చిన్నపిల్లల్ని క్షమించేస్తారో పొరపాట్లు జరిగినా, మీరు ఈ విశ్వానికే మాస్టర్ నిర్మాతలు కాబట్టి ఆ ప్రభావం మీ పైన అంతగా పడకూడదు అంటున్నారు బాబా. విఘ్నాలు, సమస్యలు మాయ తీసుకొచ్చినా వేరే వారి ద్వారా వారిని దోషులు అని భావించకూడదు, ఆ ప్రభావం కూడా మన పైన పడకూడదు. అంత అథారిటీ ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు ఈ విశ్వానికే ఆధారమూర్తులు, మాస్టర్ నిర్మాతలు కాబట్టి అలజడిలోకి రాకుండా అవి ఏ విధంగా పరిష్కరించాలి అనేదే ఉండాలి అంటున్నారు. స్లోగన్ स्नेह शक्ति और ईश्वरीय आकर्षण स्वयं में भर दो तो सब सहयोगी बन जाएंगे. స్నేహము, శక్తి మరియు ఈశ్వరీయ ఆకర్షణ స్వయంలో నింపుకున్నట్లయితే సర్వులు సహయోగులుగా అయిపోతారు. మనలో స్నేహము, శక్తి, ఈశ్వరీయ ఆకర్షణ నిండి ఉన్నట్లయితే సర్వులు సహయోగులుగా అవుతారు. ఈరోజు విశేషంగా బాబా बिगड़ी को बनाने वाला
అంటే ఏదైనా చెడిపోయింది ఉంది అంటే దాన్ని బాగు చేయడమే ఉన్నతమైన కర్తవ్యము అంటారు కదా. బాబా కూడా అలాంటి అద్భుతమైన కర్తవ్యం చేస్తున్నారు. అందుకే ఈ యొక్క కాలేజ్, స్కూల్ లేక యూనివర్సిటీ తెరిచి ఉంచారనమాట. ఇక్కడ ఆత్మలకి టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆత్మే చదువుకుంటుంది, మళ్ళీ ఆత్మే ఉన్నతమైన పదవి కూడా పొందుతుంది. పాడైపోయిన మన భాగ్యం కూడా ఇక్కడే తయారు చేయబడుతుంది. అందుకే బాబాని బోలానాథుడు అని కూడా అంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిష్కాముడై సేవ చేస్తున్నారు. అపకారులకి కూడా ఉపకారం చేస్తున్నారు బాబా. ఇంకా ఇది అంతిమ సమయం కాబట్టి మనం అందరికీ ఇదే సందేశం ఇవ్వాలి. ఇంటికి వెళ్ళే సమయం వచ్చేస్తుంది కాబట్టి పావనంగా అవ్వాల్సిందే. ఈ సమయంలో ఇంకెలాంటి పొరపాట్లు చేయకూడదు. సమయం చాలా తక్కువగా ఉంది. అర్ధకల్పం యొక్క రోగం ఏదైతే పట్టి పీడిస్తుందో దాని నుండి ముక్తులు కావాలి. దానికోసం ఒక్క బాబాని స్మృతి చేసే అభ్యాసం చేయాలని చెప్పాలి అంటున్నారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వాలి అంటున్నారు బాబా. ఇంకా దీనికోసం కోర్స్ అయితే వినాలి కదా. బేసిక్ కోర్స్ ఏదైతే ఉందో 7 రోజులు మీరు కూర్చోబెట్టండి అంటున్నారు. ఆ 7 రోజులు కూడా ఎలాంటి స్థితిలో ఉండాలి అనేది చెప్పాలి వారికి. పతితుల యొక్క సాంగత్యం పడకూడదంట. ఇలాగా ఎంత వీలైతే అంత వారి బుద్ధిలోకి ఆ లౌకిక విషయాలు పదే పదే రాకూడదు. అప్పుడు ఈ జ్ఞానం బుద్ధిలో బాగా ధారణ అవుతుంది అని చెప్తున్నారు బాబా. అంటే ఎప్పటిలాగే ఉండే వ్యవహారమే ఉన్నట్లయితే ఈ ప్రభావం ఎంత పడాలో అంత పడదు అన్నమాట. కొంతమంది అడుగుతారు చాలా భావనతో, మేము ఇక్కడికి వస్తున్నాం కదండి 7 రోజులు కోర్స్ వినడానికి, మీలాగే డ్రెస్ వేసుకోవాలా, నాన్ వెజ్ ఏమీ తినకుండా రావాలా అనేసి అడుగుతారనమాట కొన్ని విషయాలు. అలా చేస్తే చాలా మంచిది. ఆ ప్రభావం కూడా అంతగా పడుతుంది. బాబా కూడా అలా చేయించేవారనమాట. బయట వారి సాంగత్యం పడకుండా, పతితుల వంట కూడా తినకుండా అలాంటి వాతావరణంలో ఉంచి బాబా కోర్స్ ఇచ్చేవారనమాట. ఇప్పుడైతే టైమే ఉండటం లేదు. వాళ్ళు వచ్చి ఉండడం ఎక్కడ, ఆన్లైన్ క్లాసెస్ అంతా ఆన్లైన్ అయిపోయింది కదా. సెకండ్స్లో అయిపోవాలి ఏదైనా సరే. అయితే ఈరోజు విశేషంగా దీనిపైన అటెన్షన్ కలిగిస్తున్నారనమాట బాబా. మనం ఈ సమయంలో తమో ప్రధానంగా అయిపోయి ఉన్నాము. అసలైన భ్రష్టాచారత్వం ఏంటి? అపవిత్రంగా అయిపోవడమే. ఆత్మ మురికిగా ఏదైతే అయిపోయిందో అవగుణాల కారణంగా, వికారాల కారణంగా, అదే అసలైన భ్రష్టాచారత్వం అంటున్నారు బాబా. పావనంగా అయ్యేటటువంటి యుక్తులు రచిస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత దీనికోసం సమయం కేటాయించాలని చెప్తున్నారు బాబా. ఇంకా మన యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా ఇంటికి వెళ్ళాలి అనేదే ఉండాలంట. ఇతరులకి కూడా మనం అదే లక్ష్యాన్ని ఇవ్వాలని చెప్తున్నారు. ఇంకా వరదానం ఏం చెప్పారు మాస్టర్? విశ్వ నిర్మాతలు కండి అంటున్నారు బాబా ఈరోజు. చిన్న చిన్న విషయాల్లోకి సమయం వేస్ట్ చేయకుండా, గబరా పడకుండా, నిర్మాతలు అనేవారు ఎలా ఉంటారు అంటే పెద్ద వ్యక్తులు అని పిలువబడేవారు ఎలా ఉంటారో అలాంటి స్థితి ఉండాలి. మాయా ప్రభావాలు ఏవి కూడా మనల్ని డిస్టర్బ్ చేయని విధంగా, వాటి ప్రభావాలు మన పైన పడని విధంగా ఉండాలి అంటున్నారు బాబా. ఇంకా స్నేహము, శక్తి, ఈశ్వర్య ఆకర్షణ మనలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అందరూ మనకి సహయోగులు అవుతారంట. ఓం శాంతి. पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है,
वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान